అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం సంచలనంగా మారుతుంది. ఇటు మరోవైపు మొదటి భార్య కొడుకు మాగంటి గోపీనాథ్ వారసులమంటూ ముందుకొచ్చారు. మరోవైపు మాగంటి సునీత ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కుటుంబ వివాదం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంలో ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం ఎక్కడ మొదలైంది, అసలు ఎందుకు ఈ వివాదం ముందుకు వచ్చిందన్న అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వారసత్వం మీద ఒక వివాదం తలెత్తింది. ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? మాగంటి గోపీనాథ్కి ముందు భార్య, మేము పెళ్లి చేసిన భార్య, కొడుకు ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రెండావిడ ఏదో ఎంటర్ అయ్యింది, పెండ్లని అన్నారు. పెండ్లి అయితే జరగలేదు, ఉంటున్నారు. మొత్తం అంతా ఆమె చేతిలోకి తీసేసుకుంది. ఇట్లాగ అయిపోయింది. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఆలోచించవలసి వస్తుంది. బతికుంటే కొడుకుని గురించి ఆలోచిస్తానని నాకు చెప్పాడు మాట. చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు, ఎవరు అర్హులు? నేను ఒక్కదాన్నే కదా చేయవలసింది. అందుకోసమని ఆ బిడ్డకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి చేయవలసి వచ్చింది. ఎందుకంటే తెలియకుండా ఎవరూ లేరని సునీత అన్న ఆవిడ తన ముగ్గురు బిడ్డలు తనే వారసులు అనేసి సర్టిఫికేట్ తీసేసుకుంది. అది ఎట్లా అవుతుంది? మొదటి కొడుకు ఉండంగా, మొదటి భార్య ఉండంగా నువ్వు డివోర్స్ కాకుండా నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఏమైపోతాడు వాడు? ఇప్పుడు 20 సంవత్సరాలు పెళ్ళైన కాడి నుంచి వాడికి 40 ఏట పెళ్ళైన వచ్చావు. ఏదో మరి నాకైతే నీకు నాకు సంబంధం లేదు, ఆవిడికే నాకు కూడా. నేను నా కొడుకుని చూసుకునేదాన్ని, వెళ్ళి వచ్చేదాన్ని, మాట్లాడుకునేదాన్ని, మంచిగా చెడు. మా రిలేషన్ బాగానే ఉండేది. ఆవిడతో నాకు పెద్ద రిలేషన్ లేదు. ఏం బాగున్నామంటే బాగున్నా సంగతి. ఉండి 10 రోజులు ఉన్నది లేదు. ఒకసారి నాకు పెద్ద ఆపరేషన్ అది కూడా అయితే ఇక్కడ పక్కనే ఇల్లు ఉంటే, ఎక్కడంటే యూసఫ్ గూడలో ఉంటే, నాకు భోజనం పంపించడానికి కూడా 4 మంది నౌకర్లు పెట్టుకొని, ఒక వంటల్ని పెట్టుకుని కూడా నాకు భోజనం కూడా పంపకపోయింది. అనే కాదు, అసలు వచ్చి చూడకపోయింది. అది నిజమైన భార్య అయితే అట్లా చూడకుండా ఉంటుందా అత్తని? ఇంకా అంతే, మాకు అట్లా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈడు నిజమైన కొడుకు కాబట్టి వాడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను నిలబడ్డాను. మొదటి పెళ్ళి అసలు మీరే దగ్గరుండి చేశారా మాగంటి గోపీనాథ్కి, మాలినికి? అసలు సునీత ఎట్లా ఎంటర్ అయింది మీ ఫ్యామిలీలో? మాకు తెలిసిన రిలేటివ్ ఉంటే వాడి ద్వారా ఎంటర్ అయింది. ఎట్లా అయిందంటే ఇక తర్వాత మనకి తెలియదు, వాడి ద్వారా ఎంటర్ అయింది. చివరి రోజుల్లో మాగంటి గోపీనాథ్ మీకు ఏమైనా చెప్పారా? ఏం మాట్లాడారు మీతోని? మాగంటి గోపీనాథ్ అట్లా మాట్లాడే మనిషి కాదయ్యా. ఎంతున్నా తన కడుపులో ఉంచుకుంటాడు. నా బిడ్డలేంటి, నేనేంటి, ఎంతున్నా ఏంటంటే పరువు, కుటుంబం పరువు. ఇంతవరకు నాకు కూడా వాళ్ళ నాన్నగారు ఇదే ఏజ్లో చనిపోయారు. చనిపోతే కూడా వీళ్ళు అప్పుడు ముగ్గురు పిల్లలు నాకు. నేను అట్లాగే పెంచుకొచ్చాను పరువుగా. ఎప్పుడు అదే అనేవాడు, గోపి ఏమన్నా అంటే మా అమ్మ కాబట్టి ఎవరికి తల ఉంచకుండా పెంచింది. ఎందుకంటే ఉన్న ఆస్తులు అమ్మేసేదాన్ని. ఏదో ఉన్న ఆస్తులు అమ్మేసి అంతే తప్ప ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఒకళ్ళని అడగటం కానీ లేదు. తల వంచకుండా పెంచి. మాగంటి గోపీనాథ్ మరణం అంటే ఒక ఎవరికి చెప్పకుండా ఒక ప్రకటన జరిగింది, కొంత దాచిపెట్టారన్న విమర్శలు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు జరిగిందంటారు? ఎందుకు జరిగిందంటే మరి అందరూ ఆలోచించవలసింది. నా ఒక్క ఆలోచన కాదు ఇది. నేనేదో నా కొడుకు కాబట్టి నేను అనేక రకాలు మాట్లాడవచ్చు, కానీ అందరికీ తెలిసిన విషయమే. అది అతనికి ఇట్లాగా పెయింట్ అయి పడిపోయాడు అన్నది, ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అన్నది వాళ్ళు చెప్పలేదు. అంతకుముందు అతనికి కిడ్నీకి క్యాన్సర్ వచ్చింది, చెప్పాల. తెలుసా మీకు ఆ విషయం? తెలీదు. ఎట్లా తెలుసు? ఈవిడికి నాకు సంబంధం లేదు. వాడిని చెప్పనివ్వకుండా కట్టడి చేసేసింది. కేటీఆర్ వచ్చేదాకా అసలు గోపీనాథ్ మరణించాడన్న ప్రకటన చేయలేదు. ఎందుకు చేయలేదంటారు? అసలు ఎందుకు అట్లా జరిగింది? మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అసలు ఆ రకంగా చెప్తే మాకు తెలిసి వెళితే
ఆ ఐసీయూ ఆ వార్డులో కూడా ఆ ప్రెమిసెస్లకు కూడా ఎంటర్ అవ్వకుండా ఒక లెటర్ పెట్టించింది సునీత కూతురుతో. ఏమని? తల్లి అన్న వదిన ఎవరిని ఎంటర్ అవనివ్వకండి, రిటర్న్గా ఉంది, అంతా చూశారు. అప్పుడు మీకు అంతా వైరల్ అయింది, అంతా చూశారు ఆ లెటర్. ఎందుకు పెట్టింది, అవసరం ఏంటి? మిమ్మల్ని రానివద్దని. తల్లిని రానివ్వకుండా ఎట్లుంటాడు? ప్రపంచం మీద ఎవరన్నా ఉంటాడా? కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్. కన్న తల్లి అలవ్ చేయలేదు. అంత శత్రుత్వం ఏముంది మీ మధ్య? నాకు తెలియదు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి, అంటే దాని ఇంటికి వెళ్ళి తినది లేదు, దాంతో ఏం తీసుకుంది కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. నా కొడుకు కావాలంటే ఎప్పుడన్నా ఇచ్చేవాడు. అట్లా కాదు, నేను చాలా వరకు వాడుకున్నాను. చివరి టైంలో నాకు కొద్దిగా డబ్బులు తక్కువ తీరా, నువ్వేమన్నా ఇవ్వాలంటే నెలకు 15,000 పంపించేవాడు. నాకు పెద్ద కొడుకే చూసుకునేవాడు. ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళ మీద వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఆస్తి గొడవలు ఏమో లేవు, ఎవరితాళ్లే కదా. నేను చెప్పా కదా, ఉన్నదంతా అమ్మేసి వాళ్ళని ఒక రకంగా చేసుకొచ్చాను. 20 సంవత్సరాలు వాళ్ళ నాన్న పోతే మరి ఇద్దరిని ఆస్తి అమ్మేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిపి చేసుకుని చక్కగా బాగా సంపాదించుకునేవారు. వీడు పెద్ద అబ్బాయి వెనకాల ఉండేవాడు, వీడు పొలిటికల్గా ఉండేవాడు. ఇన్ఫ్లుయెన్స్ చొప్పున చేసేసుకున్నాను. ఈ వచ్చిన తర్వాత ఎడగొట్టి తీసుకెళ్ళినప్పటి నుంచి ఏంటో తెలియదు ఆ గోల నాకు. అయితే అసలు మీతో ఎట్లా ఉండేవాడు మాగంటి గోపీనాథ్? జీవించినంత వరకు ఎట్లా ఉండేవాడు? ఎందుకు మీరు అంటున్నారు సునీత వచ్చిన తర్వాత ఏమైనా మీ మధ్య గ్యాప్ వచ్చిందా? ఏం జరిగింది? వాడు ఎప్పటికీ అమ్మంటే చాలా ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు నా పెద్ద కొడుకు కసిరేవాడు, ఒక కోపం వస్తే మాట్లాడేవాడు కాదు. అసలు వాడు కసరటం లేదు. అసలు మనం కోప్పడినా కాసేపటికి ఏంటమ్మా ఏం చేస్తాను ఏంటి అట్లా. అతని స్వభావమే అంత, అతని కోపం ఉండేది కాదు. అసలు అమ్మంటే చాలా ప్రేమ. అట్లా ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఎట్లా ఉంది? చెప్పేది ఏంటమ్మా, నేను కొడుకైనా సరే నేను గౌరవించేదాన్ని. ఈ కొడుకుని కానీ ఆ కొడుకుని కానీ నేను ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు కూడా తల్లిగా నాకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. అట్లాగే సరిపోయేది. ఈ వచ్చిన కాడి నుంచి ఏంటో వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, మధ్య వాళ్ళ మాటలు పెట్టేసి వాడి మనసు మార్చేసింది. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఎవరెవరితో ఏమి చెప్పి మార్పించింది దాన్ని. ఇక కొంచెం వాడిని ఎందుకు బాధ పెట్టాలి, ఒకటి అయిపోయింది. రెండోది ఏదో మరి వాడు పెళ్ళి కాకపోయినా ఏదో ఇల్లీగల్గానే ఎట్లా ఉంటున్నారు, మరి నేను ఎందుకు బాధ పెట్టాలి వాడిని? తల్లిగా పోనీలే అని నేను వదిలేసి ఊరుకున్నా. ఎప్పుడైనా చూడాలన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చేదాన్ని, అంతే. నన్ను కలిసినప్పుడు బాగుండేవాడు. ఎందుకు బాగుండేవాడు? వచ్చిందమ్మా వచ్చా, అది తెచ్చా ఇది తెచ్చా, ఇది పెట్టినా ఇది పెట్టినా. మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే మిగతా సునీత కూతురు, మిగతా మనవరాలు చిన్నప్పుడు కొంచెం పిల్లలు బాగా, నానమ్మ చిందని ఒకళ్ళిద్దరు బాగుండేవారు. వాళ్ళు కొంచెం ఎదుగుతున్న కొద్దీ వాళ్ళని కూడా మార్చేసిందంటారా? ఏమో మరి మార్చారు, ఇల్లే మారారో అది కానీ నేను చెప్పను. అయితే వాళ్ళ తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. చెప్పింది కదా మీకు అందరికీ కూడా. ఆ తల్లి అక్క ఒకటి ఉంది, వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు. ఇక మనతో పని ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు గమనించండి ఒక మాట, మీరు ఒకసారి మళ్ళీ తిరగేసి చూసుకోండి. ఆవిడ చెప్పిన రివ్యూలో నా అల్లుడికి 20 ఏళ్ళ నుంచి నేను అనిపెడతాను, నా వంట అంటే ఆయనకి చాలా ఇష్టం. అట్లా చేసేదంటే ఇప్పుడు కూడా నా అల్లుడికి ఏమీ లేదు, ఊడి పడిపోయాడు. మీరు చూసుకోండి, రివ్యూ చూసుకోండి, ఊరికే పడిపోయాడు. ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఊర్లో ఉంటే ఎవరో అడిగారు, మా ఏంటి బుజ్జి మీ అల్లుడికి బాగాలేదంట అని. మా అల్లుడికి బాగాలేకపోతే నేను అక్కడే ఎందుకుంటాను, ఇదంతా కల్పిస్తున్నారు. ఎవరు? వాళ్ళ అన్న అని ప్రచారం చేశారు. ఉంది కదా, మీరు చూసుకోండి, నేనేం అబద్ధం చెప్పట్లే. కానమ్మా 92 ఏళ్ళ వయసు మీది, ఇప్పుడు కొడుకు వారసత్వం గురించి మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటున్నారు? భగవంతుడి నిర్ణయం నాన్న, భగవంతుడి నిర్ణయం. ఏంటంటే మరి ఇంకా నాకు సంఖ్యలు ఉన్నాయి, ఏం చేయను. నేను ఈ మధ్య అంతా వదిలేసుకుని నేను నా ధ్యానంలో నేను ఉండేదాన్ని. అక్కడ నేను మా ఊర్లో ఒక రామాలయం ఏదో రాముడితో చక్కటి ఆలయం కట్టించుకున్నాడు మా పుట్టినూరులో నా చిన్నప్పుడు. అక్కడ నేను అందరితోటి, పుట్టినూరు కదా, అమ్మో ఇంత వయసు ఆవిడ వచ్చి మనకి గుడి కట్టించింది మన ఊర్లోనని చెప్పి చాలా
అట్లా నా బతుకు అట్లా అయిపోతుంది. అందువల్లే వీడితో కూడా ఎప్పుడన్నా అక్కడి నుంచి 15 రోజులకి, 20 రోజులకు, నెల రోజులకు వస్తే వచ్చి ఒక రోజు వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ కూడా ఉండాలంటే ఇక్కడ పెద్దాడి ఇంట్లోనే ఉంటాను. ఏంటి ముందు నుంచి ఉన్న ఇల్లు ఇది, నాకు ఇక్కడే ఇది. అసలు అక్కడ ఉంటే కూడా మనకి చూసేది కూడా లేదు. ఈ కాలు దెబ్బ తగిలి వెళ్తే ఒక వారం రోజులు ఉండేసరికి ప్రాణం మీదకి వచ్చింది. నువ్వు ఉంటానురా, నేను నా కాలు దెబ్బ తగిలి 4 రోజులు ఉంటానన్నా. ఉండమ్మా ఏమైందన్న ఆడ టెల్నిచ్చి ఇక్కడ టార్చరు. నాకు అవసరమా? గోపీనాథ్ మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ఏ కానీ ఇంకెవరైనా మీతో మాట్లాడారా, మిమ్మల్ని పరామర్శించడం కానీ, మీతో ఏమైనా చర్చించారా? అస్సలు చర్చించాను. నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఇదంతా జరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు హరీష్ రావు, అమ్మ నువ్వు మాట్లాడకు, నేను వచ్చి నీ దగ్గర ఒక రోజు ఉండి ఒక రోజు వచ్చి 2 గంటలు నీతో మాట్లాడతాను, ఇప్పుడు నువ్వేం గడబడి చేయదు కూడా, నాకు తెలియదు కదా, సరేలే అనుకున్నా. మరి మేము ఆ కాలం వాళ్ళం కదా. తర్వాత అయిపోయిన తర్వాత రాకపోతే నేను ఏంటి అట్లా అన్నాడు పెద్ద మనిషి, ఒక మాట మాట్లాడటానికి ఫోన్లో ఉన్న మాట్లాడవచ్చు కదా అని అంటే మధ్యవర్తి ఎవరో చెప్పారు కామను, అమ్మను ఒకసారి రమ్మని రాగలిగితే రమ్మని. సరే వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఆవిడ చాలా చెప్పింది, ఆమె చాలా చెప్పింది అని అంటున్నాడు. ఏమి చెప్పిందయ్యా? సునీత అప్పుడు పేషెంట్ ఉన్నప్పుడు సునీత చాలా చెప్పిందంట నా మీద. అట్ట గొడవ చేసింది, ఇట్ట గొడవ చేసింది, నన్ను కాల్పించింది, ఏడిపించింది, పెద్ద కోడలు అట్టగి చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను ఏడిపిస్తుంటే మా ఆయన గట్టిగా ఉండమన్నాడు, అందుకని గట్టిగా ఉన్నాను. ఈ అబద్ధ ప్రచారం అంతా చేసింది. చేస్తే నాకు ఇట్టడి తలనొప్పి. అందుకని అసలు ఏం చెప్పింది పెద్ద మనిషి దగ్గర, ఆయన దగ్గర వెళ్ళి అడుగుదామని చెప్పంటే అన్నాడు. కానీ అమ్మాయి కామనే కదా, ఎందుకు ఇంకా మీరు అనేసి అన్నాడు. వాళ్ళ హడావుడిలో ఉన్నారు. సరే నేను వదిలేసా అంతే తప్ప కేటీఆర్ కానీ ఎవ్వరు కూడా అమ్మ నీ బిడ్డ చనిపోయాడు, మాకు ఇది ఇంత సేవ చేశాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఒక్క మాట ఎవ్వరూ అడగల. అయితే ఆడు చనిపోయిన రోజున అక్కడ నేనే ఉన్నాను. ఈమె సునీత పిల్లలంతా లోపల ఉన్నారు. నేను డెడ్ బాడీ దగ్గర అక్కడే ఉన్నాయి. కాసేపే కదా బిడ్డను చూసుకునేది, అయిపోయాడు కదా డెడ్ బాడీ దగ్గర. కేసీఆర్ వచ్చినప్పుడు పాపం నన్ను పలకరించి చేసి వెళ్ళాడు. ఇక అంతే. పోనీ అదేం పని. ఇప్పుడు కేటీఆర్ ఇంత చేస్తున్నాడు కదా ప్రతిదానికి. ఇప్పుడు గోపీనాథ్ తల్లి అని ఒక్క ఫోన్ చేయలే. తర్వాత ఈ టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ టికెట్ ఏంటంటే గోపీనాథ్ ఫ్యామిలీకి. గోపీనాథ్ ఫ్యామిలీ అమ్మ కాదా? ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత వచ్చింది అది. 40 ఏళ్ళు ఉన్నది కదా అమ్మ. అసలు వయసు అంతా అదే కదా, చిన్నప్పటి నుంచి పెంచిందంత వయసు అదే కదా. అందరూ 20 ఏళ్ళు పెంచుతారు, నేను 40 ఏళ్ళు పెంచాడు. ఏమ్మా ఇట్టు ఇవ్వదలుచుకున్నాం ఏంటి అని అడిగారా? పోనీ అది తీసిపరి, ఇదంతా అయిపోయింది. ఆడు కూడా పోయాడు. ఆడు పోతే వాడి కర్మ కూడా చాలు చేసి చెప్తాను. అప్పుడు పోనీ నా టికెట్ ఇట్ట వచ్చింది, మీ నాయనమ్మకు చెప్పరని పిల్లలతో కానీ, పెద్దమ్మకు చెప్పమని పనాళ్ళతో కానీ, ఎవరిని ఇరుగు పొరుగులతో కానీ ఎవరిని ఒక్క ఫోన్ అన్నా చేయించిందా? నేను ఇట్లా చేస్తున్నాను కానీ అసలు ఏంటి ఇంకా అసలు ఇప్పుడు నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా. చెప్పండి మరి, నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా, ఉంటుందా? కుటుంబాన్ని చూసుకోమా? కానీ ఈ సందర్భంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక రావడం, జూబ్లీహిల్స్లో మాగంటి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు టికెట్ ఇవ్వడం, హడావిడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి ఆమె అప్లై చేసింది. దీని వెనుక ఎవరైనా కుట్ర ఉందంటారా? ఎందుకు అంత హడావిడిగా అప్లై చేసింది? ఎందుకు ఫ్యామిలీ మెంబర్ కనిపిస్తుందిగా నాన్న, కుట్ర కనిపిస్తుందిగా. ఇంకా నా నోటితో చెప్పించాలని మీకు ఏమన్నా ఊహ ఉందా? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం. ఎందుకంటే మీరు అభ్యంతరం మెయిన్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మీరే అభ్యంతరం వ్యక్తం చేశారు. అవును. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. నాకు ఆవిడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని సంగతి మాకు తెలియదు. తర్వాత ఎట్లాగో తెలిసింది. తెలిస్తే నిజమే. ఇప్పుడు అతను చనిపోయిన ఇప్పుడు కర్మ అయింది ఎప్పుడు 18th అయింది. 20th 25th అప్లై చేసేసి 4th తీసేసుకుంది. ఎక్కడికి పోద్ది నీకు? ఫ్యామిలీ సర్టిఫికేట్ నీదైతే నీ ఎక్కడ పోద్ది కదా. ఈ లోపల తన 3 పిల్లలు తను మాత్రమే
ఎలిజిబిలిటీ అని, ఓకే, వారసులు. వారసులని. తతిమా వాళ్ళు ఎవరు కాదు. నేనేమైపోతాను తల్లిని? తల్లికి ఒక హక్కు ఉంది కదా. మరి వాడేమైపోతాడు? ఆయమ్మ ఏమైపోద్ది? నీకు డైవర్స్ అయితే వాళ్ళకి సంబంధం లేదు, డైవర్స్ లేదు కదా. ఇప్పుడు కనీసం నువ్వు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఉంది పరిస్థితి అని ఎవరితోన్నా చెప్పానా? చేసేసుకుంది అంటే ఏం కనిపిస్తుంది? ఇంకా పోట్లాడొద్దా అంటే వదిలేసి దండం పెట్టి ఊరుకోమంటారా? ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అనిపించింది. ఒక ఎమ్మెల్యే పదవిని కానీ ఏదైనా కానీ మొత్తం అంతా తన బిడ్డలు ఎంజాయ్ చేశారు. ఎవ్వరు ఏమనలా. నేను కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయలే. నేను కూడా దాని కారు ఎప్పుడు వారసత్వం విషయంలో పార్టీ కూడా ఏమైనా కుట్ర చేసింది అనుకుంటున్నారా? ఎందుకంటే సర్టిఫికెట్ని హడావిడిగా తీసుకోవడం, అనంతరం టికెట్ ఇవ్వడము, వాళ్ళ వారసులకే టికెట్ అని బీఆర్ఎస్ చెప్పింది. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లా సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడతానాగానే ఆ గదిలోకి వెళ్ళి రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటా అని నేను వెంటబడ్డా. నేను వెంటబడ్డా ఎందుకంటే నా పరిస్థితి ఏంటి? నా బిడ్డ ఏమైపోతాడు? అసలు ఉన్నాడో లేదు తెలియట్లా. వెంటబడి కిందకి వెంటబడి బాబు ఒక్క మాటినయ్యా, ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని వెళ్తే అంత వేసేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం తల్లిని రాణిస్తలేరు. ఇంకెవరికి చెప్తాను? ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది, ఎవరికి చెప్పనయ్యా. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే ఇంకెవరికి చెప్తాం? అసలు కనీసం అమ్మకి అమ్మ నేను మళ్ళీ వస్తాను ఏంటైనా ఒక్క మాట అంటే కదా బాబు చూడనివ్వట్లేదు, ఏదో కొంచెం చెప్పేలే అని చెప్పేదాన్ని. అసలు చనిపోయిన తర్వాత అంటే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా మాకు లేదు. డిక్లేర్ చేసిన తర్వాత అయినా ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశారు అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ రాకముందు 2 రోజులు అది అట్లా ఉంది, ఇదిగో అన్నారు అదిగో అన్నారు, నాకు తెలియదు. ఆ వెంటిలేటర్ మీద ఒకసారి చూస్తే అంటా ఉంటే నేను ఇంకా ఈ డాక్టర్లు అడిగితే అమ్మ కంగారు బాబాకు మరి నేను పెద్దదాన్ని కదా వాళ్ళు అట్లా చెప్పారేమో ఇప్పుడు అనిపిస్తుంది, పిచ్చిమొండని వాళ్ళ మాట విన్నాను కదా అని. వాళ్ళు పర్వాలేదమ్మా కొంచెం వచ్చిందండి. ఆ రోజు రాత్రి 60 వరకు వచ్చిందమ్మా పర్వాలేదంటే వెళ్ళి హాయిగా అది కొద్దిగా రెస్ట్ తీసుకున్న ఇంట్లో. తెల్లారిపోతే వీడేం చేశాడు, కేసీఆర్ వస్తున్నాడంట, లేమ్మా అని. కేసీఆర్ వస్తే ఇంకేదన్నా చేస్తాడేమో నా బిడ్డ కానీ నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడ హడావుడి ఏంటి, వాళ్ళు వస్తే రావద్దు కొట్టించాలని కూడా పెట్టింది, కొట్టమని కూడా పెట్టిందంట కుర్రాళ్ళు. వాళ్ళు అమ్మో మేము కొట్టమన్నారు. ఎందుకు కొట్టిస్తుంది? మా కొడుకు చచ్చిపోతే అక్కడ హాస్పిటల్. ఇది అబద్ధం కాదు, నేను ఇది అబద్ధం కాదు, నిజం నిరూపిస్తాను. అదేగా వాడికి ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు. నాకు పొద్దున్న 6 గంటలకి లేమ్మా కేటీఆర్ ఏంట్రా అంటే లేదు కేసీఆర్ వస్తున్నా అంట, ఇప్పుడు 7 గంటలకు వెళ్దామని చెప్పి అన్నాడు. అంతే. అప్పటి వరకు మీకు తెలియదు? అక్కడికి హాస్పిటల్ వచ్చే వరకు తెలియదయ్యా. తెలిస్తే అమ్మ ఏమైపోద్దో అంటే ఉంటుంది కదా, వయసు అయిపోయింది అని అంటే అది అక్కడి వరకు తెలియదు. అక్కడికి వచ్చేసరికి హడావు. ఇక ఇది అంటే ఏంట్రా అంటే అయిపోయిందమ్మా అన్నాడు. అయ్యో అని ఏంట్రా అని పైకి వెళ్ళి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది బాడీ. ఇటు చూస్తే బాడీ వెళ్ళిపోతుంది ఏంట్రా అని వెనకబడిపోయాం. అక్కడికి ఇంటికి వెళ్ళిపోతే అసలు ఏమీ తెలియని పరిస్థితి. కొంచెం ఏమన్నా ఆలోచించుకొని ఇస్తే ఆలోచించుకుంటాం, ఇంకేం ఆలోచించకుండా మరి అది ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. ఇప్పటికీ ఏం చేయటానికి ఏమంటానికి కూడా మాకు నోరు రాకుండా. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం వల్ల జరిగింది. పేషెంట్ ఏం పేషెంట్, డయాలసిస్ పేషెంట్, ఒక కిడ్నీ తీసేశారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఏ డాక్టర్ నన్ను అడగండి ఏం చెప్తారు? ఒక 4 నెలలు 5 నెలలు కంప్లీట్ పసిపిల్లలే చూసుకోవాలని చెప్తారు కదా, ఏ డాక్టర్ అయినా చెప్తాడు. ఎంత తెలవని గుడిసెల వాళ్ళకి కూడా తెలుస్తుంది సంగతి కదా. నువ్వు ఇంత మెయింటైన్ చేస్తున్నావు, ఇంత కోట్లు పెట్టి మెయింటైన్ చేస్తున్నావు, ఎక్కిన కారు దిగవు, ఎక్కిన ఫ్లైట్ దిగవు, 1 లక్ష రూపాయలు చీర కంటే తక్కువ కట్టవు, నువ్వు చెప్తున్నమాట. ఇన్ని లగ్జరీస్ నీకు ఇచ్చాడే, వాడికి ఒక అటెండర్ ఉండొద్దా? ఏమ్మా అటెండర్ లేకపోతే హాస్పిటల్ ఉంచొద్దా?
ఇప్పుడు ప్రాణం ఎప్పుడన్నా పోద్ది, కానీ మన జాగ్రత్తలు మనం చూసుకుంటామా లేదా? ఏమండి, ప్రాణం ఎప్పుడన్నా పోవచ్చు, దానికి చెప్పలేము. మన జాగ్రత్తలు మనకు ఉంటుందా లేదా? అయితే గన్మ్యాన్లు కూడా పెట్టుకుని, ఆవిడ చెప్పింది ఆ రోజున కూడా, చూసుకోండి మళ్ళీ ఒకసారి రికార్డ్, గన్మ్యాన్లు కూడా ఎంట పెట్టుకుని ఈవిడ వెళ్ళిపోయి ఒక పిల్లలు మాత్రం దగ్గర పెట్టిందంట. ఆవిడే చెప్పింది, వాళ్ళ అమ్మే చెప్పింది, ఆ రికార్డు చూసుకోండి మీరు. కానీ ఇన్ని జరిగాయి. పెట్టిన తర్వాత ఈ పిల్లం భోజనం పెట్టడానికి వస్తే వాడు పడిపోయాడంట. అంటే వాంతెళ్ళి వచ్చి ఇక అప్పుడు ఆవిడని అక్కడిని పిలిపించి ఇది ఆ గన్మ్యాన్లు గోల, వాళ్ళు 12 సంవత్సరాల నుంచి ఉంటారు కదా, అమ్మో మా సార్ని ఎట్టైనా బతికించుకునే వాళ్ళం మేము ఉంటే, ఈవిడ మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది, మా సార్ కోసం కదా మేము ఉంది, తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు ఎవరు చేసిన ఏమి చేయలేము, కానీ ఇది నిర్లక్ష్యం అవునా కాదా? ఎవరైనా చెప్పండి, ఇది నిర్లక్ష్యం అంటే నన్ను చెప్పేటి కొట్టండి, నేనేమంటాను. ఇది నిర్లక్ష్యం అవునా కాదా? డయాలసిస్ పేషెంట్ని వదిలిపెట్టేసి ఏంటి ఇప్పుడు 4 నెలలు 3 నెలలు, మరి నీకు ఇంత ఇచ్చినాడు, నా 4 నెలలు 3 నెలలు భరించలేవా? నీకు ఎంతసేపు ఏం కావాలి? నిర్లక్ష్యం అవునా కదా, మీరు చెప్పండి. సో ఈ మొత్తం విషయంలో ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది, కానీ ఇక్కడ ఆమె రాజకీయ వారసత్వాన్ని, తర్వాత ఏంటంటే కిడ్నీ తీసేశారని నాకు బయట నుంచి తెలిసింది, కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పకపోతే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, బాగలేదన్నావు, ఒక వారం రోజులు వెళ్ళి ఉండు పిల్లడి దగ్గర, నువ్వు ఉన్న దారి వేరు ఉంటుంది, తల్లి బిడ్డ సంబంధం ఒక్కొక్కసారి ఎట్టయినా కూడా తల్లి చెయ్యేసేసరికి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మేమంతా డివోటీసం కదమ్మా బాబాయ్. వాళ్ళు ఏమన్నారంటే, తల్లి చెయ్యి తగిలితే బిడ్డకు బాగుంటుంది, నీకు తెలవందే వద్దు, నువ్వు వెళ్ళాడు. అమ్మో అక్కడ వెళ్తే ఉండేవారంటే, ఉండిచ్చేదేంటి, నువ్వు ఏమైనా సరే వెళ్ళి ఏమవుతుంది, ఏం చేస్తావు? అక్కడికి వెళ్తే ఎక్కడ ఉంటావు, ఈ ఇంట్లో మేమే సరిపోతాలో, ఇంట్లో నువ్వు ఎక్కడ ఉంటావు, ఇదేంటి నేను ఎక్కడైనా ఉంటాను. మామూలుగా ఆవిడ వచ్చేసింది, అంటే ఎక్కడ ఉంటావమ్మా అన్నాడు. అది ఎక్కడైనా ఉంటారా, ఏముంది, నేను ఉండాలనుకున్నాను 2 రోజులు ఇక్కడ, 4 రోజులు ఇక్కడ, ఎందుకంటే నీకు బాగాలేదు నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పండి. ఈ లోపల ఏంటి అందరూ ఉండగా లేనిది నువ్వు అంటున్నావు ఏంటి అంటే వచ్చేసింది ఈవిడ. అందరంటే వాళ్ళ అమ్మ, నేను మీ అమ్మ అనలేదు, వాళ్ళు ఉండని, నేను ఎక్కడైనా ఉంటానని నేను అంటున్నాను. ఆ పిల్లలు కూడా వచ్చేసారు, మా అమ్మమ్మ మమ్మల్ని పెంచింది, ఆవిడ ఉంటే నీకేంటని. నేను మీరు మాట్లాడదు, మీ సంగతి కాదమ్మా, నేను ఉంటానని. వాడేమో వద్దులేమ్మా ఇక్కడే ఉంటావు అని చెప్పాను. ఇక ఏళ్ళ గోల గురించి నేను అంటే నాకు ఇట్లాగా జరుగుద్దంటే ఉండేదాన్ని, ఏదోలే చూసుకుంటున్నారు కదా అని భగవంతుడి మీద భారం వేసి ఉంటే, ఈ నిర్లక్ష్యం అవునా కదా మీరు చెప్పండి, ఎవరైనా సరే చెప్పండి, ఇది జరిగింది నిర్లక్ష్యం అవునా కాదా? ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది, పోనీ ఇట్టా ఉందని తల్లికి ఫోన్ చేసి చెప్పొద్దా? సరే చనిపోయిన తర్వాత చెప్పొద్దా? తర్వాత కర్మకాండలు మేము ఉండి దగ్గర చేసుకోవాలి కదా, మాకు తెలియదు. అప్పుడు ఆ ఇంట్లో వదిలిపెట్టేసి మా పెద్ద కోళ్ళేమో ఎవరికి వచ్చిన అదే ఇంకో తెలిసిన వాళ్ళకి చెప్పేసి, అత్తయ్య ఇక్కడ ఉంటుంది 2 రోజులు కొంచెం చూసుకోండి అంటే, మేము ఇప్పుడే వెళ్ళిపోతున్నాం, మేము ఉండం ఇక్కడే అన్నా. ఎవరు ఉండకపోతే ఎట్లా అక్కడి నుంచి ఈడేం చేశాడంటే, ఇక్కడ ఉంటే ఆవిడ కూడా చచ్చిపోతే నీళ్ళు కూడా పోసి వాళ్ళు ఉండరు, పోదమ్మ ఇంటికని చెప్పేసి తీసుకొచ్చేసినప్పుడు నీకు 2వ రోజున 3వ రోజు చిన్నదినం ఉంది కదా, చిన్నదినం అన్నప్పుడు కావలసిన వాళ్ళు అందరికీ చెప్పారు, మాకు చెప్పాల, తెలుసుకుని వెళ్ళాం. మరి నాకు కొడుక్కి పారగత ఉండాలి కదా, మేము వెళ్ళాం నీళ్ళు పోస్తేనే కదా, తెలుసుకుని వెళ్ళాం. ఇప్పుడు తను చెప్పక్కర్లా, తన పిల్లలు చెప్పక్కర్లా, ఎవరన్నా పిలిచేది నీ అంటాళ్లే కదా, వాళ్ళతోటి వాళ్ళకి కూడా ఫోన్ చేయమని చెప్పొచ్చు కదా. మరి ఆ శత్రుత్వం ఏంటో అదేమిటో మరి మీకే తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, భగవంతుడికి తెలియాలి, ఆవిడికి తెలియాలి. అంత శత్రుత్వం ఏంటి, ఏమి చేశాను అంటే ఇన్ని జరిగాయమ్మా, ఇన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేశారు, కానీ ఇప్పుడు ఆమె రాజకీయ వారసత్వాన్ని తీసుకుంది, కుటుంబ వారసత్వాన్ని కూడా తీసుకుంటుంది. ఇప్పుడు లీగల్ ఎయిర్ విషయంలో, వారసుల విషయంలో ఈ వివాదం జరుగుతుంది. ఫైనల్గా మీరు ఒక తల్లిగా, మాగంటి గోపీనాథ్ తల్లిగా ఏం చెప్తారు? మీరు ఎవరి వైపు ఉంటారు? ఎవరి ధర్మం వైపు ఉంటాం. ఎవరైనా అంటే నాకు తెలిసిన ధర్మం వైపు ఉంటా, ధర్మం అని నేను చెప్పలేను, నాకు తెలిసిన ధర్మం వైపు ఉంటా. ఎవరికి అధర్మం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? పిల్లడికి వీళ్ళకి అన్యాయం జరిగిపోవట్లా.
ఇప్పుడు గోపీనాథ్ మొదటి భార్య, అన్నీ అనుభవించవలసిన భార్య ఆ అమ్మాయి కదా, నీకు వదిలేసింది. వదిలేస్తే ఇప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టకుండా ఇంకా వాళ్ళు వెంటబడి వాళ్ళని రూపుమాపేసి పేరే తీసేయాలని చూడటం సహజమా? ఇప్పుడు నీవు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళ పేరు పోద్ది కదా, అవునా? మరి అట్లా పేరే తీసేయటం సహజమా? అప్పుడేం ఎదురు రావద్దా? ఏమి నిరంకుశత్వం అండి ఇది? అప్పుడు రావద్దా? పేరు తీసేయటమే కదా. మరి అసలు మొదటి పుట్టినాడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని, కొన్ని వేల మంది సమక్షంలో, మినిస్టర్లు అందరూ వచ్చారు కదా, అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాళ్ళు. వాళ్ళకి పేరు తీసేసి ఇప్పుడే లేదు, అది కాగితాల్లో ఉన్నట్టున్నాయి. మొబైల్ అంత వాడని నేను. అప్పుడు అదేమంటారు, పోరాటం అంటారా? కాదు కదా, ధర్మం కదా. మీరైతే ఏం చేస్తారు? ఎవరికి అన్యాయం జరుగుతుంది, మరి ఎవరికి న్యాయం చేయాలని మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? చెబుతున్నా కదండి, గోపీనాథ్ ఆస్తుల విషయంలోనే రావాలా? ఇప్పుడు ఆస్తులు వాళ్ళకి కూడా ఆశించటల్లా, వాళ్ళకి వాళ్ళ నాన్న ఐడెంటిటీ కావాలి. అది చెప్పండి. అది ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు లేని వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఆశించటల్లా. వాడు హాయిగా చదువుకున్నాడు, ఏమండి, అమెరికాలో ఉద్యోగం చేసుకున్నాడు, మన ఇంటాళ్ళ 10 మందిని పోషించగలడు. వాడికి ఆస్తి వద్దని నేను అంటలేదు, కానీ ఆస్తి పోరాటం కాదు ఇది. వాళ్ళకి కావాల్సిన ఐడెంటిటీ ఇన్నాళ్ళు ఆ అమ్మాయి త్యాగం చేసింది. అయితే ఆ అమ్మాయిని తీసేసి నువ్వే భార్య అంటే ఆ అమ్మాయి ఏమవుద్ది? నువ్వెందుకు కలుపుకోలేవు? కనీసం పోయినప్పుడైనా అమ్మ ఇట్లా పోయాడు, మన ఇద్దరికి అన్యాయం అయిపోయిందని ఉండాలి కదా. నువ్వు మానవత్వం ఉన్న మనిషి అయితే పిలుచుకోవాలి కదా, తర్వాత అయినా పిలుచుకోవాలి కదా. పోనీ అయిపోయింది, ఉన్నది ఇది ఉంది, 4 పిల్లలు, నా 3 పిల్లలు, నీ పిల్లలు, 4 గోపీనాథ్ పుట్టినాళ్ళు అని చెప్పి చూసుకోవాలి కదా. ఏ లేకుండా వీళ్ళకి అసలు ఐడెంటిటీ తుడిచేసి చేయాలంటే నేను నిలబడక ఎవరు నిలబడతారు? మీరు పోరాటం అంటారేంటి? ఇది పోరాటం కాదు, ధర్మం. పోరాటం కాదు, ధర్మం. నా ధర్మం నేను నిర్వర్తిస్తాను, బతికున్నా కాబట్టి. అప్పుడు మొదట్లో వివాహం జరిగిన తర్వాత మాగంటి గోపీనాథ్కి ఆయన లైఫ్లోకి సునీత వచ్చిన తర్వాతనే వీళ్ళిద్దరు విడిపోయారా? ఇప్పుడు కూడా వారసత్వం విషయంలో ఈమె నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తుందంటారా? అంటే ఎట్లా విడిపోయారు అన్నది ఆ భార్యాభర్త. విడిపోవటం అంటే ఏమీ లేదు, విడిపోతే విడాకులు తీసుకునేవాళ్ళుగా. ఒకవేళ కాదు, ఈ అమ్మాయికి ఇష్టం లేదనుకో, వాడని విడాకులు తీసుకునేవాడు కదా గోపీనాథన్. సరే, వాడని వాడకూడదు కానీ నా కొడుకు వాడే అంటాను. కాదే, ఇప్పుడు ఈ అమ్మాయి తను కలిసి ఉండాలనుకుంది, అంటే కలిసి లేకపోయినా ఎప్పుడన్నా మారతారని చెప్పి ఆవిడ పెట్టుకుంది బాగాను. ఏమండి, ఇప్పుడు ఆ అమ్మాయికి లేకపోతే గోపీనాథ్ అయినా విడాకులు అప్లై చేయాలి కదా, చేసి విడాకులు తీసుకోవాలి కదా. ఈ 20 సంవత్సరాల నుంచి ఆడు ఎందుకు ఆగాడు? 20 సంవత్సరాల నుంచి ఏదో అన్యాయం చేశాను వాళ్ళకి. మరి ఒక నానమ్మగా మీరు పెద్ద కొడుక్కి ఏమైనా చేయాలని చెప్పి ముందు అడగలేదా? గోపీనాథ్ని అడిగారా? చెప్పాగా, అడిగాను 2-3 సార్లు. మరి ఆ సంగతి ఏంటో చూస్తాను. ఒకసారి ఆవిడ ఉండగా కూడా మరి ఏంటంటే ఆమెమంది అంటే ఆవిడ ఎదురుకుండా నలుగురికి ఉన్నది పంచుతాం వాటా అంది. అంటే ఊరికి వెనకాల నుంచి నేను మా వాడిని అడుగుతుంటే పంచుతాం, వీళ్ళతో పాటు వాళ్ళకి వాటా ఉంది. మరి వాటా అయ్యేది వాటా అయ్యేదండి. ఇప్పుడు ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చింది? తన చరిత్ర వేరే ఉంది. అదేంటి, పెనమలూరు అని ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న ఒక గదిలోంచి వచ్చింది, కట్టు బట్టలతో వచ్చింది. ఏమండి, వచ్చిన వెంటనే గోపీనాథ్ అక్కడ బెజవాళ్ళు ఒక ఫ్లాట్ కొని వాళ్ళ అమ్మ పేరు పెట్టేశాడు. ఎందుకంటే మరీ అడుగు తినేవాళ్ళే, అంటే చాలా లేనాళ్ళుగా ఉన్నారు కదా. నేను తీసుకొచ్చిన అమ్మాయి అంటే బాగుండదని అనుకున్నాడో ఏమో, మాకు కూడా తెలియదు నానా, అట్లా పెట్టాడు. అట్లాగే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు వచ్చి చూసుకోవడం అంతే. మనకి ఏం తెలియదు, నేనేం పెట్టించుకోవాలి, ఎందుకంటే ఇట్టటి నాకు అవ్వదు. ఇక ఏం చేసుకుంటుందో తెలియదు, డబ్బులు ఏం చేస్తుందో తెలియదు, ఏం మరి ఏం చేసుకున్నారో మనకేం తెలియదు.
నువ్వు అంతా చేసేసుకున్నావు. ఫైనల్గా ఒక్క మాటలో మీ పోరాటం ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? నా పోరాటం గోపీనాథ్ భార్య కొడుకు కోసం. గోపీనాథ్ భార్య కొడుకు కోసం. వాడు పోయాడు. అది ఏం దక్కాలి వాళ్ళు? ఏం దక్కాలి వాళ్ళకి? ఏం న్యాయం జరగాలి? వాళ్ళకి వాళ్ళ హక్కు వాళ్ళకి రావాలి. న్యాయం అండి, వాళ్ళ హక్కు వాళ్ళకి రావాలి. హక్కు ఒక కొడుకుగా ఒక భార్యగా వాళ్ళ హక్కు పోయినా సరే అంటారు. ఇప్పుడు నేను మా వారు పోయారు, కృష్ణమూర్తి భార్య అంటారు, అవును, అది నా హక్కు. అవునా? పోయినా సరే అంటారు కదా, ఆ హక్కు రావాలి. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు? కృష్ణమూర్తి గారు కొడుకులు అంటారు. హక్కు రావాలి కదా, ఆ హక్కు లేకుండా చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? అవ్వదు. వాడి వల్ల కూడా అవ్వదు. ఓకే, ఇది పరిస్థితి. చూసాం కదా, మాగంటి గోపీనాథ్ తల్లి చెప్తున్నారు. ఎన్నో మొదటి నుంచి మాగంటి గోపీనాథ్ జీవితంలో జరిగినటువంటి అనేక అంశాలను చెప్పారు. కానీ ఇక్కడ రాజకీయ వారసత్వమా, ఆస్తుల వారసత్వమా అన్నది పక్కన పెడితే మొదటి భార్య కొడుక్కి ఒక హక్కులు రావాలి. తన తండ్రిగా లేదా తన భర్తగా ఆయన పేరు చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది. అందుకోసమే నేను పోరాటం చేస్తున్నాను. సో వాళ్ళకి ఆ హక్కు, ఆ ధర్మం, ఆ న్యాయం జరిగేంత వరకు కూడా నేను వారి వెంటే ఉంటానంటూ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.